హలో గైస్, వెల్కమ్ టు సందీప్ 360 బ్లాగ్స్. ఈరోజు మనం బైక్కి ఇట్లా మనం టూరింగ్ వాటికి వెళ్తాం కదా. సో ఈ స్టాండ్ అయితే ఫిక్స్ అయిపోతున్నాం. ఎక్స్పల్స్ 204V ఇది. ఆల్రెడీ నేను దీన్ని యూస్ చేశాను, బట్ చాలా గ్యాప్ వచ్చిందనమాట. మళ్ళీ దీన్ని రిమూవ్ చేసి నార్మల్గా యూస్ చేశాను. మళ్ళీ దీన్ని ఇప్పుడు ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూస్తే ఇదంతా మనకి ఒకటే సెటప్ కింద ఉంది, అంటే లైక్ శాడిల్ బ్యాగ్స్ ప్లస్ బ్యాక్ సైడ్ స్టాండ్ది. బట్ ఇవి 2 పార్ట్స్. అయితే ఏమైంది, నేను లాస్ట్ లదాఖ్ రైడ్కి వెళ్ళినప్పుడు ఈ స్టాండ్ అనేది ఓవర్లోడ్ అవడం వల్ల విరిగిపోయింది అన్నమాట. అక్కడ రోడ్ సరిగ్గా లేకపోవడం, ప్లస్ నేను కొద్దిగా ఎక్కువ ఓవర్లోడ్ వేసాను బ్యాక్ సైడ్. దానివల్ల ఇది విరిగిపోతే అక్కడ లదాఖ్లోనే నేను దానికి బ్యాక్ సైడ్ 2 ఎక్స్టర్నల్ రాడ్స్ పెట్టించేసి మొత్తం ఇది ఒక సెట్ కింద వెల్డింగ్ చేయించడం జరిగిందనమాట, ఎక్కువ డ్యూరబిలిటీ కోసం. సో ఇది నాకు అరౌండ్ టోటల్గా కాస్ట్ వచ్చింది, అంటే ఈ స్టాండ్ ప్లస్ ఈ సైడ్ శాడిల్ బ్యాగ్ మొత్తం సెటప్ కలిపి నాకు అరౌండ్ ఒక 3800 ఆర్ 3009 షిప్పింగ్తో కలిపి ఒక 4000 చేంజ్ వరకు అయింది. సో ఇదైతే నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను, బయట ఎక్కడ డైరెక్ట్గా వెళ్ళి తీసుకోలేదు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన తర్వాత నేనే మాన్యువల్గా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సో దీనికి ఎలా ఫిక్స్ చేస్తామో ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సీట్ అనేది మీకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. బికాజ్ ఎందుకు అంటే కనుక నేను ఈ సీట్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేయించుకున్నాను. సో ఎందుకంటే ఇక్కడ ఎక్స్పల్స్లో ఉన్న వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ ఏంటంటే సీటింగ్ అనమాట. సో ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ ఏదైతే మనకి సీట్ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారో ఆ సీట్ అనేది మనకి ఇక్కడ వరకే వస్తుంది. సో మీకు చూపిస్తాను సీట్ రిమూవ్ చేసి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ వరకే వస్తుంది సీట్ అనేది, అంటే మనకి ఏవైతే ఈ రాడ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ వరకు వస్తుంది. ఎవరైతే పిలియన్ బ్యాక్ సైడ్ కూర్చుంటారో వాళ్ళకంత కంఫర్టబుల్గా ఉండదు. సో నేను లదాఖ్ రైడ్కి వెళ్ళినప్పుడు నార్మల్ అయితే స్టాండర్డ్ సీట్ మనకి కంపెనీతో వచ్చిందో దాంతో వెళ్ళాను. అప్పుడు ఆ స్పేస్ అనేది అంత కంఫర్ట్గా లేక దాని మీద మళ్ళీ మేము కొద్దిగా వేరే బ్లాంకెట్స్ కానీ లేకపోతే పిల్లో కానీ వేసుకొని ట్రావెల్ చేయాల్సి వచ్చింది. బికాజ్ ఇక్కడ మనకి అయితే మన టైస్ ఉంటాయి, తొడలకి కొద్దిగా సపోర్ట్ రావడం కోసం నేను ఈ విధంగా కొద్దిగా పెద్దగా ఉండేలాగా, కొంచెం కుషన్ ఎక్కువగా ఉండేలాగా నేను ఇలాగ స్టిచ్ చేయించుకున్నాను. లుక్ పరంగా కొంచెం మనకి ఇది బాగాలేదు అని అనిపిస్తుంది, కానీ రైడ్ చేసే వాళ్ళకి మాత్రం కంఫర్ట్ ఉండాలి. లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు కంఫర్ట్ ఉండాలి కాబట్టి. ఇది మనకి 2022 మోడల్ అనమాట, ఎక్స్పల్స్ 204V. ఇది 4 వాల్వ్. దీని తర్వాత నెక్స్ట్ ఎడిషన్ వచ్చింది రీసెంట్గా, అది కొంచెం ఇంకా స్మూత్ ఇంజన్. ఇంకా రీసెంట్గా చెప్పుకుంటే కనుక దీంట్లోనే 210 కూడా రిలీజ్ అయిందనమాట. అంటే ఏదైతే మనకి హీరో వాళ్ళు ఇంజన్ చేంజ్ చేశారు. ఇక్కడ మనం చూస్తే ఇది ప్యూర్ ఎక్స్పల్స్ ఇంజను. దీంట్లో ఎటువంటి లైక్ చేంజెస్ కానీ అలా ఏం చేయకుండా డైరెక్ట్గా ఇంజన్నే చేంజ్ చేశారనమాట. సో అదేంటంటే మనకి కరిజ్మా ఏదైతే ఉందో కొత్త మోడల్ లాంచ్ అయింది కదా, సో ఆ కరిజ్మా ఇంజన్ 210 లిక్విడ్ కూల్ ఇంజన్ని రీప్లేస్ చేశారు. మనం నెక్స్ట్ వీడియోస్లో ఒకసారి బైక్ రివ్యూ కూడా చూద్దాము. దీని మీద అది ఇంకా పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది, డిజైన్ చేయడము. ఇది మొత్తం మనకి ఎయిర్ కూల్ చాంబర్తో రావడం జరుగుతుంది అనమాట. సో ఆయిల్ అనేది దీంట్లో పాస్ అవుతూ ఉంటుంది. సో ఆయిల్ ఫ్లో అవుతున్న చెప్పి దీంట్లోంచి రేడియేటర్లో మనకి కూలింగ్ అనే ద్వారా మనకి ఇంజన్ అనేది కూల్ అవుతుంది. బట్ అది కంప్లీట్గా లిక్విడ్ కూల్తో రావడం జరిగింది. సో అది మనకి 2 lakhs ప్లస్ కాస్ట్ అయితే ఉంది. ఇది నేను పర్చేస్ చేసినప్పుడు నాకు 1,65,000 2022లో 1,65,000 అలా కాస్ట్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ దీన్ని ఎలా ఫిక్స్ చేద్దాము ఏంటనే దాని గురించి చూసుకుందాము. సో ఫస్ట్ అయితే ఈ సీట్ని మనం రిమూవ్ చేయాలి. సో ఇది రిమూవ్ చేసిన తర్వాత పిలియన్ కూర్చున్నప్పుడు పట్టుకోవడానికి ఉంది కదా, సో హ్యాండిల్స్, గ్రాబింగ్ హ్యాండిల్స్ అనేవి, సో వీటిని మనం రిమూవ్ చేయాలి. దీని ప్లేస్లో మన స్టాండ్ని రీప్లేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ స్టాండ్కి ఏవైతే ఎక్స్ట్రా రాడ్స్ ఉన్నాయి, సైడ్ శాడిల్ బ్యాగ్ రాడ్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్ దగ్గర లింక్ అవుతాయి, అటు సైడ్ ఇటు సైడ్ కూడా. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు మనకి ఎక్స్పల్స్కి అవతల వైపు సైలెన్సర్ ఉంది, ఎగ్జాస్ట్ అనేది పైకి ఉంటుంది. సో అందుకని మీరు ఇక్కడ చూడండి, ఈ రాడ్స్కి సీట్ ప్రకారం చూస్తే దీనికి డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంది. ఈ రాడ్కి దీనికి డిస్టెన్స్ మాత్రం ఎక్కువగా ఉంది. బికాజ్ ఏంటంటే అవతల సైడ్ మనకి ఎగ్జాస్ట్ అనేది ఉంది కాబట్టి సో ఈ గ్యాప్ అనేది ఉందన్నమాట. మనం ఎప్పుడన్నా శాడిల్ స్టేట్ ఇవి పర్చేస్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మనకి స్టాక్ ఎగ్జాస్ట్ ఎలా ఉంది, దానికి సంబంధించి మనకి ఎంత స్పేస్ కావాలో దాన్ని బట్టి చూసుకొని ఇచ్చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి వెయిట్ అరౌండ్ 15 to 20 kgs వరకు ఉంటుంది, 15 నుంచి 20 kgs ఉంటుంది. ఇది ఎక్స్ట్రా లోడ్ అనే చెప్పుకోవాలి వెహికల్కి. బట్ మనకి ఏంటంటే లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు లగేజ్ పెట్టుకోవడానికి, సో మన టాప్ బాక్స్ కానీ ఏమైనా పెట్టుకున్నా కానీ మనకి కంఫర్ట్గా ఉండాలంటే ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఫిట్ చేద్దాం. సో మనం ఇప్పుడైతే ఇది రిమూవ్ చేయాలి కదా, సో ఇది రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఈ మనకి బ్లాక్ ప్యానల్ కనిపిస్తుంది సరే, ఇక్కడ ఇవి రిమూవ్ చేయాలి. ఇవి రిమూవ్ చేస్తే మెయిన్ స్క్రూస్ అనేవి ఉంటాయి, సో అది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది రిమూవ్ చేయడానికి మనకి ఏంటంటే బిట్ కిట్ మామూలుగా చాలామంది రైడర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మనకి అయితే అన్ని బిట్స్ ఉంటాయో దానికి సంబంధించింది పర్టికులర్గా మనం పర్చేస్ చేసి ఉంచుకుంటే బెటర్. దీంట్లో మనకి ఏది సెట్ అవుతుందో చూసుకొని మనం చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇది మనకి 600 700 అలా పడుతుంది కాస్ట్ అనేది. సో మనం సింపుల్గా మనం ఏదైతే ఏమైనా చిన్న అడ్జస్ట్మెంట్లు ఉన్నా, ఏమైనా చిన్న రిపేర్స్ మనం ఏమైనా చేసుకోవాలనుకున్నా కానీ మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. నేనే ఫర్దర్గా దీనికి బ్రేక్ షూస్ కానీ, అంటే ఎక్స్పల్స్కి నేను బ్రేక్ షూస్ నేనే చేంజ్ చేసుకున్నాను. అండ్ దెన్ ఫ్రంట్ స్పాకెట్ కానీ ఇలాగ మైనర్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంట్రెస్ట్ ఉంటే మనం చేసుకోవాలనుకుంటే
మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వీటిని రిమూవ్ చేయాలి. సో ఈ చిన్న బ్లాక్ ప్యానల్ ఉంది కదా, ఇది రిమూవ్ చేయాలంటే మనం ఈ సైడ్ ఈ ప్యానల్స్ కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది, అటు ఇటు. సో ఇవి రిమూవ్ చేస్తేనే మనకి ఈ ప్యానల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో బోత్ సైడ్ అయితే మనం సైడ్ ప్యానల్స్ అయితే రిమూవ్ చేసుకున్నాము, ఇటువైపు. సో దాని స్క్రూస్ అయితే మనకి ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా. సో వీటిని మనం రిమూవ్ చేసుకోవాలి 2 సైడ్స్. సో తర్వాత మనం ఈ బ్లాక్ ప్యానల్ రిమూవ్ చేయాలి కాబట్టి దీనికి స్క్రూస్ ఉంటాయి, ఈ స్క్రూస్ అనేవి మనం రిమూవ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ బ్లాక్ ప్యానల్ రిమూవ్ చేయాలి. బ్లాక్ ప్యానల్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇలాగా మెయిన్ స్క్రూస్, ఈ హ్యాండిల్కి సంబంధించిన మెయిన్ స్క్రూస్ కనిపిస్తూ ఉంటాయి. వీటిని రిమూవ్ చేసుకుంటే మనకి స్టాండ్ వచ్చేస్తుంది కంప్లీట్. మెయిన్వి రిమూవ్ చేయాలి. దీనికి మనకి ఏంటంటే ఇలా ఒక చిన్న బిట్ 12 mm ఉన్నా పర్లేదు, లేకపోతే ఇలా మనకి టీ రాడ్ ఉన్నా పర్లేదు, దీంతో మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకోవైపు అయినా మనకు ఓన్లీ ఈ చిన్న నట్ ఏదైతే ఉందో ఇంతే వస్తుంది అనమాట. ఒకటి దానికి ఆల్రెడీ మెయిన్ చాంబర్ ఏదైతే ఉంటుందో గేజ్ దానికి సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ 4 స్క్రూస్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి హ్యాండిల్ గ్రాబర్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ పిలియన్ కూర్చునేది, అది మొత్తం సెట్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని ప్లేస్లో సేమ్ సిట్టింగే మనకి దానికి వాళ్ళు ప్రొవైడ్ చేశారు, దాన్ని ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాము, అది కూడా చూపిస్తాను. అబ్జర్వ్ చేస్తే ఈ హోల్స్ అనేవి దానికి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి ఏవైతే దానికి ఒక స్క్రూ ఇచ్చారో ఇక్కడ మ్యాచ్ అవ్వాలి, దాని ఇటు సైడ్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఆ మ్యాచ్ అయ్యేలాగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా మనకి అడ్జస్ట్మెంట్ రాంగ్ ఉంటే మనం చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. సో ఈ విధంగా, ఎందుకంటే ఇవి మన థర్డ్ పార్టీ కాబట్టి కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ, సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏవైతే దీనికి స్టాక్ వస్తుందో దానికి లెంత్ ఎక్కువ రాదు క్లిప్పు. సో నేనేం చేశాను, దానికి వేరే ఎక్స్ట్రా స్క్రూ తీసుకోవడం జరిగిందనమాట, ఎక్స్ట్రా బోల్ట్ తీసుకున్నాను లెంత్ ఎక్కువది. సో అది కూడా రిమూవ్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే మనం ఇలా చిన్నవి చేసుకుంటే మన దగ్గర కొంత కిట్ ఉండడం బెటరు, బేసిక్ పోర్టబుల్ కిట్ అనేది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ రాడ్ అనేది ఇలా కింద వైపు కాదు, అంటే మీ బైక్కి వాళ్ళు ఇచ్చిన మౌంట్ బట్టి చూసుకోవాలి. పైన ఇక్కడ మనకి పైన, సో ఇక్కడ మ్యాచ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. సో మీకు ఎక్కడ కరెక్ట్గా అది మ్యాచ్ అవుతుందో అనే దాన్ని బట్టి చూసుకొని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికైతే నేను ఇక్కడ పైన సెట్ చేసుకుంటున్నాను. సో ఇది మనం జస్ట్ బోల్ట్ ఎక్కించుకొని ఉంచుకోవాలి, బట్ ఫుల్ టైట్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ పైన మనకి మ్యాచ్ అవ్వాలి కాబట్టి. సో ఈ విధంగా రెండు వైపులు మ్యాచ్ అయిందో లేదో మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి బోత్ సైడ్ మ్యాచ్ అయింది ఇక్కడ స్క్రూస్ అనేవి, అయితే లోపలికి వెళ్ళలేదు. సో లోపల కూడా అడ్జస్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనం బోత్ సైడ్ పెట్టి మనం ఇక్కడ ఈ ఎక్స్ట్రాస్ ఇవి ఉన్నాయి కదా, సో వీటిని మనం ఫిక్స్ చేసినప్పుడు టైట్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ కూడా మనకి గ్యాప్ వస్తుంది. సో మనకి టైట్ వేసిన తర్వాత ఇక్కడ లైట్గా హెడ్ బయటకు వచ్చింది కదా, అప్పుడు వీటిని మనం పెట్టుకొని టైట్ చేసుకోవాలి ఈ విధంగా. సో మనం ఇక్కడ చూడొచ్చు ఈ బోత్ సైడ్ ఏవైతే స్క్రూస్ ఉన్నాయో, సో వీటిని సెట్ చేసుకున్నాము. వీటిని మనం కంప్లీట్గా టైట్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇవే మెయిన్ మన చాసీకి లింక్ అయి ఉండేవి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. అలా అని చెప్పేసి మరి ఓవర్ టైట్ కూడా వేయద్దు, ఎందుకంటే మన చాసీ ఏవైతే బోల్డ్లు ఉన్నాయో అవి క్యాపబిలిటీ దాటిపోతే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డీసెంట్ టైట్ వేసుకుని సరిపోతుంది. సో ఇక్కడ అండ్ దెన్ ఇక్కడ, అదే ఇది మీరు ఇండివిజువల్గా పర్చేస్ చేస్తే సేమ్
ఫస్ట్ ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్ చేసుకోవాలి. సో ఈ ప్రాపర్ సెట్టింగ్ అనేది మనకి ఫిట్టింగ్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే అది ప్రాపర్గా సిట్ అవుతుందా లేదా అనమాట. ఒకవేళ సిట్ అవ్వలేదు కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవి చేయడానికి మనకు ఒక 10 minutes 15 minutes టైం పట్టుద్ది. సో ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. సో దీని మీద మనకి సాడిల్ బ్యాగ్స్ వస్తాయి అటు ఇటు, అండ్ దెన్ పైన ఇది వస్తుంది. ఇందాక మీకు చెప్పాను కదా ఇక్కడ మనకి సైలెన్సర్కి గ్యాప్ ఉంటుందని చెప్పేసి. సో ఎగ్జాస్ట్, సో ఇటు సైడ్ మనకి ఎగ్జాస్ట్ గ్యాప్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇంత గ్యాప్ వచ్చింది. సో కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ అనేది మనకి కనిపిస్తుంది. ఇటు సైడ్ చూస్తే మనకి ఎటువంటి ఎగ్జాస్ట్ లేదు కాబట్టి స్టేబుల్గా ఉంటుంది అనమాట. దీనిపైన మన బ్యాగ్స్ వస్తాయి. బ్యాగ్స్ కూడా వేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇప్పుడు ఇందాక ఏవైతే మనం రిమూవ్ చేసామో బ్లాక్ కలర్ క్యాప్స్ కానీ అవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వాటిని రీఫిట్ చేసుకోవడమే. సో దాంట్లో అయితే ఇంకా ఏం చేంజెస్ లేవు. మనసు మొత్తం అయిపోయి సీట్ పెట్టిన తర్వాత మీకు ఎలా ఉంటుందని ఒకసారి చూపిస్తాను. సో ఫైనల్గా మనం ఇదైతే ఫిక్స్ చేసాము. అరౌండ్ మనకు ఒక 30 to 45 minutes పట్టింది. అంటే మనం పర్సనల్గా చేసుకున్నాం కాబట్టి. సో ఇదంతా మనకి ఎందుకు వచ్చిందంటే మనం ఏదైనా మెకానిక్ షెడ్కి వెళ్ళి చేసుకుందాం అంటే అలా కూడా చేసుకోవచ్చు. బట్ మనం ఓన్గా ఫిక్స్ చేసుకుంటే అసలు బండి కండిషన్ ఎలా ఉంది, లైక్ ఏమేం చేసుకోవాలనేది మనకు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. ప్లస్ మ్యాక్సిమం మనం చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ నేను చెప్తాను. ఎందుకంటే బండి మనం డ్రైవ్ చేస్తున్నాం, మనం రైడ్ చేస్తున్నాం కాబట్టి బండి గురించి మ్యాక్సిమం ఈ స్మాల్ థింగ్స్ ఏవైతే ఉంటాయి చిన్న చిన్న ఫిట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకి బేసిక్ నాలెడ్జ్ ఐడియా ఉండాలి. అంటే కొద్ది టైం స్పెండ్ చేసి అయినా సరే మనం ఇలాగ క్లియర్గా చేసుకోగలిగితే బెటర్. సో ఇక్కడైతే మనకి ఫిట్టింగ్ చూడవచ్చు, అంతా అయిపోయింది. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, మీరు ఒకసారి క్లోజ్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక, సో ఇది 204V 2022 మోడల్. దీనికి ఏం చేశాడంటే ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో USB పోర్ట్ అనేది. సో దీని నుంచి మనం కావాలంటే నేనేం చేశానంటే అప్పుడు నా లదాఖ్ రైడ్లో సో ఎక్స్టెన్షన్ ఒకటి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి పెట్టుకున్నాను అనమాట. సో కేబులే బయటికి ఇలాగ సీట్ కింద నుంచి ట్యాంక్లోకి పెట్టేసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నదాకా ఇక్కడ మొబైల్ మౌంట్ అడ్జస్ట్ చేసుకొని. సో ఇది దీనికి సంబంధించి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాడికి ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ ఇక్కడ మనకి హ్యాండిల్ దగ్గర ఇస్తున్నాడు. సో ఇది మనకు కావాలంటే వైర్ ఎక్స్టెన్షన్ చేసుకొని మనం ఎక్కడంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ దీంట్లో అయితే ఇది ఒకటి ఉంది. ఇక్కడ మనకి టూల్ కిట్ అవన్నీ కూడా వస్తాయి. సో ఎయిర్ ఛాంబర్ ఇది ఇక్కడ మొత్తం కూడా మనం క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే ఎయిర్ ఇంటేక్ ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి ఎయిర్ ఛాంబర్ అనేది మనకు కొంచెం ఫ్రీగా ఉండాలి. సో ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం సీట్ని ఫిక్స్ చేసుకుందాము. సో చెప్పాను కదా నేను దీనికి తగ్గట్టుగా చేసుకున్నాను మోడిఫికేషన్ అని. కరెక్ట్గా ఇది ఏమవుతుందంటే ఫిట్టింగ్ అనేది దానికి సరిపోతుంది అనమాట. మెయిన్ సీట్ ఏదైతే ఉందో దాంట్లోకి ఈ విధంగా వెళ్ళిపోద్ది కాబట్టి మనకి ఫ్లాట్గా ఉంటుంది, రైడర్కి వాటికి కూడా బాగుంటుంది. సో ఇది నేను అప్పుడు చేసుకున్న మోడిఫికేషన్ ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే మన లగేజ్ పెట్టుకున్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో జస్ట్ మనం సీట్ని ఇలా ఫిక్స్ చేసుకుంటే ఫిట్ చేసుకొని ఇలా క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ మనకి హైట్ వచ్చింది, దీన్ని కొద్దిగా మనం ఈ కిందకి పుష్ చేసుకున్నట్టే కనుక సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ లగేజ్ బ్యాగ్ వస్తుంది, ఇక్కడ సీటింగ్ కంఫర్ట్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు మొత్తం. సో ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను. మీకు కావాల్సినట్టు మీరు మాడిఫై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే పిలియన్ రైడర్కి ఈ రైడర్కి మధ్యలో స్పేస్ ఎక్కువ ఉంటుంది, మంచి కూర్చోవచ్చు, లెంత్ ఎక్కువ వస్తుంది. మనం ప్రీవియస్గా చూసుకుంటే ఇక్కడ ఇలా గ్యాప్ వచ్చేది. సో క్లోజ్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఏదైతే ఈ గ్యాప్ ఉంది కదా, ఇంత గ్యాప్ ఉండేది అనమాట. 1-2 inches వరకు గ్యాప్ ఉండేది సీట్కి దీనికి. సో ఆ గ్యాప్లో ఏం చేసాం, టవల్ కానీ ఏమైనా రీప్లేస్ చేసి వెళ్ళే వాళ్ళము. సో ఇప్పుడు ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి మనకి రైడింగ్కి చాలా బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ కేస్ మీరు ఒకవేళ టాప్ బాక్స్ యూస్ చేస్తా అంటే ఇక్కడ టాప్ బాక్స్ యూస్ చేసుకోవచ్చు. టాప్ బాక్స్ హోల్స్ కూడా అన్నీ ఉన్నాయి. లేదు అనుకుంటే నార్మల్ బ్యాగ్ అయినా సరే మన హుక్స్ ఉంటాయి, హుక్స్ తోటి సెట్ చేసుకోవచ్చు. అటు ఇటు మనకి సాడిల్ స్టే బ్యాగ్ వస్తుంది, సో అవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ట్యాంక్ యాక్సరీస్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటి మరీ హెవీ అయిపోతుంది అనమాట వెహికల్కి. సో హెవీ అయిపోవడం వల్ల ఏముందో మనకి మైలేజ్ డ్రాప్ అవుతుంది. సో నేను నా లదాఖ్ రైడ్లో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే నాకు 35-32 అలా వచ్చిందన్నమాట. అంటే అప్పుడు మేము 2 పిలియన్ ప్లస్ రైడర్ ప్లస్ హెవీ లగేజ్ ఉంది. సో లగేజ్ వల్ల మాకు మైలేజ్ తక్కువ వచ్చింది. బట్ ఇది ఎక్కడ కూడా బండి నాకు ట్రబుల్ ఇవ్వలేదు, లైక్ స్టార్ట్ అవ్వకపోవడం కానీ లేకపోతే పికప్ విషయంలో కానీ అలా ఏం లేదు. సో మ్యాక్సిమం అయితే నాకు ఇది ఫుల్ఫిల్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఇంజన్ ఇంకా స్మూత్గా ఉంటున్నాయి. ఇది 2022 మోడల్. సో 24లో మళ్ళీ మనకు ఇంకో మోడల్ వచ్చింది, ఆ రిఫైన్డ్ ఇంజన్ రావడం జరిగింది. మైలేజ్ కూడా వాటిలో కొద్దిగా పెరిగింది. సో దాంట్లో తర్వాత ప్రో వచ్చింది. ప్రో తర్వాత ఇప్పుడు 210S వచ్చింది అనమాట. ఎక్స్పల్స్లోనే 210S. అది ఇంకా చాలా లుక్ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ చాలా కొంచెం అప్గ్రేడ్ అయినట్టే చెప్పుకోవాలి. సో మన నెక్స్ట్ వీడియోస్లో ఆ 2 వీడియోస్ కూడా చూద్దాం ఒకసారి.